धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुत्सवः मामका पाण्डवाश्चैव किमकुर्वत संजय. సంజయుడు పలికెను, ఓ రాజా, పాండు తనయులచే వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యమును గాంచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువు చెంతకు చేరి ఈ క్రింది విధముగా పలికెను. భాష్యం శ్రీల గోపాలకి. ధృతరాష్ట్రుడు పుట్టుకతో అంధుడు. ధృతరాష్ట్రుడు దురదృష్టవశాత్తు అతనికి ఆధ్యాత్మిక దృష్టి సైతం లోపించను. ధర్మ విషయమున తన పుత్రులు తనతో సమానముగా అందులని అతడు ఎరిగి ఉండేది. పుట్టుక నుండి ధర్మాత్ములైన పాండవులతో వారు ఒక ఒడంబడికకు రాలేరని అతడు నిశ్చయంగా తెలిసి ఉండేది. అయినను తీర్థక్షేత్రమైన కురుక్షేత్ర ప్రభావం గురించి అతడు సందేహస్తుడై ఉండేది. యుద్ధరంగమునందలి పరిస్థితి గురించి ప్రశ్నించుటలో అతని అంతరార్థంను సంజయుడు అవగతం చేసుకోనగలిగింది. కనుకనే సంజయుడు ఆ నిరాశ చెంది ఉన్న రాజును ఉత్సాహపరచ నుంచి పవిత్ర స్థలము చే ప్రభావితములై అతని పుత్రులు రాజుకి సిద్ధపడుట జరగబోదని ఆశ్వాసమునొసగే. పాండవ సేన బలమును గాంచిన పిమ్మట అతని తనయుడైన దుర్యోధనుడు నిజస్థితిని ఎరకపరచుటకు శీఘ్రమే సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని చెంతకు చేరనని సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేశాడు. దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినను పరిస్థితి యొక్క తీవ్రతను అనుసరించి స్వయంగా సైన్యాధిపతి వద్దకు వెడవలసి వచ్చనని కనుకనే రాజకీయవేత్త ఎనునడుకు అతడు చక్కగా తగి ఉన్నాడు. కానీ పాండవ సేన వ్యూహమును గాను మరుగుపరచలేకపోయిను. శ్రీల ప్రభుపాదికి. సో మనము మొదటి శ్లోకం గురించి చెప్పుకున్నాం. ఆ రోజు ఒకటే సగం లైన్ గురించి మనం కంప్లీట్ గా చేసాం. ధర్మ క్షేత్రం అంటే ఏంటి, కురుక్షేత్రం ఎక్కడ ఉంది, సమవేత ఉత్సవ, అందరూ సమకూడారని నేర్చుకున్నాం. పాండవుల సైన్యం ఒకవైపు ఉంది, కౌరవుల సైన్యం ఒకవైపు ఉంది. మంచిగా చూడండి. సో దాని తర్వాత అందులోకి అర్జునుడు కృష్ణుడి రథం పైన ఆసీనులై ఆయన అక్కడికి యుద్ధ భూమికి వచ్చారు. యుద్ధ భూమికి వచ్చిన తర్వాత చూశారు, ఇటు చూస్తే పాండవులకి సంబంధించిన సైన్యం ఉంది, అటు చూస్తే కౌరవులకి సంబంధించిన సైన్యం ఉంది. యుద్ధంకి సిద్ధంగా ఉన్నారు అందరూ. అప్పుడు అర్జునుడు కృష్ణుడిని అడుగుతారు, అవునా? సో ఏమని అడుగుతున్నారంటే, సో మీరు నా యొక్క రథాన్ని అక్కడ రెండు సేనల మధ్యలో తీసుకుపోయి ఆపండి అని చెప్తున్నారు, అవునా? సో రథం స్థాపయ మేతి అచ్యుత అని అడుగుతున్నారు. సేనయోరుభయోరు మధ్య రథం స్థాపయ మేచ్యుత అంటే సేనయోరుభయోరు మధ్య అంటే రెండు సేనల నడుమకి నా రథం తీసుకెళ్ళండి అని చెప్పేసి కృష్ణుడికి చెప్పిన తర్వాత కృష్ణుడు అలా తీసుకుపోయి పెట్టాడు. పెట్టిన తర్వాత అప్పుడు అర్జునుడు అందరినీ చూసిన తర్వాత ఎవరిని చూశారు? పాండవుల్లో ఉన్న సైన్యాన్ని చూడలేదు. ఏ సైన్యంలో ఉన్న వాళ్ళని చూశారు? కౌరవుల సైన్యంలో ఉన్న వాళ్ళని చూశారు. ఆ కౌరవులను చూస్తే అక్కడ అందరు ఉన్నారు, మన వాళ్ళు భక్తులందరూ ఉన్నారు. అట్లనే సో అటుపై చూస్తే ద్రోణాచార్యుడు ఉన్నారు, దాని తర్వాత భీష్ముడు ఉన్నారు, దాని తర్వాత వారి యొక్క దుర్యోధనుడు ఉన్నారు, ఇంకా చాలా మంది వాళ్ళ యొక్క సంతానం 100 మంది సంతానం కదా. కౌరవులు ఎంతమంది సంతానం? 100 మంది. ఎలా కలిగారు సంతానం? పాండవులు 5గురు ఎలా పుట్టారు? గాంధారి. వాళ్ళ తండ్రి పేరు ఏం పేరు? ధృతరాష్ట్రుడు. మరి పాండవుల యొక్క తండ్రి పేరు పాండురాజు. మరి వాళ్ళ తల్లి పేరు కుంతీదేవి. రైట్. ఇప్పుడు ఇక్కడ వరకు మనం సినిమా టైటిల్స్ ని స్టార్ట్ చేసినాము. మనం కొద్దిగా ఫస్ట్ దాని గురించి బేసిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. అయితే ఈ యొక్క మనం ఏం ఆలోచన చేయాలి? పాత్రల గురించి తెలుసుకోవాలి కదా. ఎవరు రామాయణ, ఎందుకు ఇక్కడికి వచ్చాను, मैं क्यों आया था? हमारा खुद भाई को जाके मारने के आए थे, हमारा चाचा है, हमारा अंकल है, उसको जाके मारना है. और क्या है कि हमारा गुरु भी है और टीचर है, गुरु है, स्वयं गुरु द्रोणाचार्य है.
जाके गुरु को मारना है, गुरु मारने टीचर को मारने के लिए हम इधर आए हैं क्या? उनको अपराध होता है क्या? अपराध हो सकता है, అపరాధం అవుతుందని అలా నిర్ణయించుకుని మనం చెప్పుకున్నాం లాస్ట్. ఆ ధనుర్బాల్ని కింద పడేసి నకాంక్షే విజయం కృష్ణ నరసరాజ్యం సుఖాంచ కిన్నో రాజ్యేన గోవింద జీవితేన. అయితే భగవంతుడికి చెప్పారు నేను చెయ్యను అని వదిలేసిపోయారు. వదిలేసి పోయలేదు, అక్కడే ఉన్నారు. ఇట్లా ఇట్లా పడేసి నెత్తికి చేతి పెట్టి అయ్యో నా రాత, ఇంత చేసి నేను ఈ యుద్ధం ఎందుకోసమా, నా వాళ్ళని చంపుకోవడం కోసమే ఇన్ని రోజులు యుద్ధం ప్రయత్నం చేశాను అని అక్కడి వరకు మనం మాట్లాడుకున్నాం. కానీ క్యారెక్టర్స్ ని పరిశీలిద్దాం. ఇప్పటి నుంచి మన క్యారెక్టర్స్ కి పోదాం. ఎవరెవరి క్యారెక్టర్ ఉన్నారు? మొట్టమొదటిగా భగవద్గీత స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి మనకి? ఎంతమంది ఉవాచ చదివారు మీరు? ఫస్ట్ శ్లోకంలో ఎవరు ఉవాచ? ధృతరాష్ట్ర ఉవాచ. సెకండ్ శ్లోకంలో ఎవరు చదివారు? రైట్. అంటే ధృతరాష్ట్రుడు సంజయుడు ఇద్దరే ఉన్నారు ఫస్ట్ సీన్ లో. వాళ్ళిద్దరు మీరు మంచిగా ఆలోచన చేయండి. సినిమా టైటిల్స్ పడ్డాయి, దాని తర్వాత ఇద్దరు మధ్యలో సంభాషణ నడుస్తుంది. మంచిగా మంచి కెమెరా పోయింది, ఇద్దరు ఉన్నారు. ఇక్కడ ధృతరాష్ట్రుడు ఉన్నాడు, అక్కడ సంజయుడు ఉన్నారు. వాళ్ళిద్దరు అడుగుతూ ధృతరాష్ట్రుడు అడిగాడు, అవునా ఏమని అడిగాడు? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవచ్చైవ కిమ కురువత సంజయ అని సంజయుడిని అడుగుతున్నాడు. సంజయుడు అప్పుడు బదిలిచ్చాడు. ఏమనిచ్చాడు? దుష్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజన మదన ప్రవీత్ అని చెప్తున్నారు. ఇద్దరు అలా మాట్లాడుకున్నారు. మరి ఓ సంజయ, మరి యుద్ధం చేద్దామని చెప్పేసి నా కుమారులు చూడండి, అక్కడ ఆయన మనస్సుని ప్రకటిస్తున్నారు. ఎవరు? ధృతరాష్ట్రుడు. నా కుమారులు మరియు పాండురాజు కుమారులు ఇద్దరు కలిసి ఆ ధర్మక్షేత్రం, ఆయన నోటి నుంచి అంటున్నాడు, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రానికి వెళ్ళారు. అక్కడ వాళ్ళిద్దరు సమావేశమై, అంటే ఇద్దరు సేనలు ఉంచుకొని కొట్టుకుందాం సిద్ధమని ఉండి ఏం చేశారు అని సంజయ్ని అడిగితే సంజయుడు అప్పుడు చెప్తున్నాడు. సంజయుడు చెప్పడానికి ముందు మనం అక్కడ ఆగిపోతాం. అయితే ధృతరాష్ట్రుడు మంచోడా? ధృతరాష్ట్రుడు మంచోడా? మంచోడే, కాకపోతే గుణం చెడ్డది. వ్యక్తి మంచోడే పాపం, కానీ గుణం చెడ్డది. అవునా? చెడ్డోడే మోస్ట్లీ. గుణం చెడ్డదంటే చెడ్డోడే కదా. అవునా? అయితే ధృతరాష్ట్రుడికి మరి భగవద్గీతని వినేంత అదృష్టం ఏమొచ్చింది? మరి అది మంచోడు కాదని మీరే కదా చెప్తున్నారు. చెప్పారా లేదు? ఇప్పుడు అది మరి ఉస్కు భగవద్గీత సున్నే కా అదృష్ట కైసా మిలా? సమజ్ మే ఆయా? అర్థమైందా? ఇప్పుడే మీరేం చెప్పారు? ధృతరాష్ట్రుడు మంచోడు కాదు చెప్పారా? మరి ఎందుకు భగవద్గీత వినేంతగా ప్రాప్తం ఉంది? అదృష్టం ఆయనకి ఎందుకొచ్చింది? ओ अच्छा आदमी नहीं है, बुरा आदमी है, गलत काम करने वाला है, अधर्म से चलने वाला है, धृतराष्ट्र का। और धृतराष्ट्र कौरव पुत्र का पिता है, तो उसको क्या प्राप्त है? तो भगवत गीता सुन लिया है, भगवान जो बोल रहे हैं वो पूरा सुना है। क्यों सुना है? उसका क्या क्या लेना देना क्या है? वो तो మరి సంజయుడు ఎవరు? మరి ధృతరాష్ట్రుడి యొక్క పిఏ. వివరించగలుగుతున్నాడు, ఎలా చెప్పాలనుకున్నా. పోయి ధృతరాష్ట్రుడు సంజయుడిని ఎందుకు అడిగాడు? ధృతరాష్ట్రుడికి ఉన్నటువంటి అదృష్టం ఏంటి? అయితే ఈ యుద్ధం రావడానికి ఇలా ఇది రెండు క్యారెక్టర్. సంజయుడు వ్యాస భగవాను యొక్క శిష్యుడు. ఎవరు? వ్యాస భగవాను యొక్క శిష్యుడు అని. సో అందుకని వ్యాస భగవాను యొక్క కరుణ వల్ల, వ్యాస భగవాను యొక్క కృప వల్ల సంజయుడికి ఆ దివ్య దృష్టి, అంటే లైవ్ టెలికాస్ట్ చేసేటువంటి, అంటే అక్కడ ఏం జరుగుతుందో మనోఫలకం మీద కళ్ళు మూసుకొని ఈ మనోఫలకం మీద ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట. మాట కాడికి వెళ్ళి ఎవరేం మాట్లాడారు, ఏం సమాధానం చెప్పారు, ఎక్కడెక్కడ యుద్ధం మొత్తం కురుక్షేత్రం అంతా ఆయన లైవ్ టెలికాస్ట్ పెట్టేశాడు.
పెట్టి ఎక్కడ ఎవరున్నారు, ఏ బండి మీద ఎవరున్నారు, వాళ్ళ అస్త్రాలు ఏంటివి, అస్త్రాల శస్త్రాలు ఏంటివి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవరి బలం ఎంత, మొత్తం చెప్తాడు ఇంకా సంజయుడు. అంతటి శక్తి సంజయుడికి ఎలా వచ్చింది అంటే, ఈ భగవంతుడు సాక్షాత్ దేవదేవుడైన కృష్ణుడు చెప్పిన భగవద్గీతను వినడానికి ఆయనకి ఎలా దక్కింది ఈ అదృష్టం అంటే, కేవలం వ్యాస భగవాను యొక్క పుత్రుడు శిష్యుడు కాబట్టి. ఆ వ్యాస భగవానుడి శిష్యుడని ధృతరాష్ట్రుడికి తెలుసు. సంజయుడు ఆ కెపాసిటీ గలవాడని ధృతరాష్ట్రుడికి తెలుసు. అందుకనే ఆ ధృతరాష్ట్రుడు సంజయుడి సాంగత్యంలో ఉన్నాడు కదా. అందుకనే మంచి గుర్తు, మంచివాడి సాంగత్యంలో కొద్దిసేపు ఉన్నా కూడా అది మీకు మంచి జరుగుతుంది. అట్లా ఈ సంజయుడి వల్ల ధృతరాష్ట్రుడికి అదృష్టం కలిగింది. అర్థమైందా మీకు? ఇప్పుడు సంజయుని వల్ల ధృతరాష్ట్రుడికి అదృష్టం కలిగింది. ఎందుకు? సంజయుడు వ్యాస భగవానుడి శిష్యుడు కాబట్టి, సంజయుడికి అంత శక్తి ఉంది కాబట్టి. అంటే వ్యాస భగవానుని యొక్క కృప వల్ల ఆ యొక్క రణస్థలంలో, ఆ యొక్క కురుక్షేత్ర యుద్ధ భూమిలో ఏం జరుగుతుందో పాయింట్ టు పాయింట్, కార్నర్ టు కార్నర్, కంప్లీట్ గా సరౌండ్ సర్కిల్, కంప్లీట్ గా ఆయన పూస గుచ్చినట్టుగా, పువ్వులు గుచ్చినట్టుగా చాలా అందంగా పద్ధతిగా 18 అధ్యాయాలు చాలా క్లుప్తంగా వివరించి ధృతరాష్ట్రుడికి చెప్పడం ప్రారంభిస్తున్నారు. పి అంటే ఎప్పుడు ఉండాలి, మంచి చెడు చూసుకోవాలి. అందులో ధృతరాష్ట్రుడికి కళ్ళు లేవు, మళ్ళీ చాలా విషయాల్లో హెల్ప్ చేయాలి. సో అట్లా మనకి ధృతరాష్ట్రుడికి ఆ యొక్క అదృష్టం బట్టి భగవద్గీత వినడానికి. సో ఇక్కడ ఇద్దరు మాత్రమే ఉన్నారు భగవద్గీత మొత్తంలో. భగవద్గీత ఎంత మంది మధ్యలో జరుగుతుంది? ఇప్పుడు సంజయుడు చెప్తే ధృతరాష్ట్రుడు విన్నారు. ఎంతమంది భగవద్గీత విన్నారో తెలుసుకుందాం. సంజయుడు చెప్తే ఎవరు వింటున్నారు? ధృతరాష్ట్రుడు మాత్రమే వింటున్నాడు. అక్కడ కృష్ణుడి రథం ఉంది. కృష్ణుడు చెప్తే ఎవరు విన్నారు? అర్జునుడు విన్నారు. ఇంకెవరు విన్నారు? కపిరాజ్ కి జై. కపిరాజ్ ఎవరు? హనుమాన్జీ. సో హనుమాన్కి ఆ శక్తి ఉంది. ఆ అర్జునుడి యొక్క రథం మీద హనుమంతుడి యొక్క ధ్వజం ఉంది, అంటే ఆ చెడ్డ. ఎందుకు హనుమంతుడు పెట్టుకున్నారు? जो अर्जुन के रथ पर so हनुमान जी का जो फ्लैग होता है, so हनुमान भी सुना है. हनुमान जी भी जो भगवत गीता को भगवान जब बोल रहे, जब so हनुमान भी सुन रहे, उधर संजय भी ధృతరాష్ట్ర को भी बोल रहे. तो ఎంతమంది అయ్యారు ఇప్పుడు? సంజయుడు, ధృతరాష్ట్రుడు, అర్జునుడు, దాని తర్వాత కృష్ణుడు ఎట్లాగో చెప్పారు, ఇంకా ఆంజనేయ స్వామి, వ్యాస భగవానుడు, ఆఫ్ కోర్స్ ఈజ్ రిటర్న్. సో ఐదుగురు. ఎందుకు హనుమ అంటే, హనుమ ఎవరి యొక్క అంశ? శివుడు. వెరీ గుడ్. శివుడి స్వయంగా హనుమాన్ జీ లాగా ప్రకటితమవుతారు. హనుమాన్ జీ యొక్క అంశ శివుడి నుంచి వస్తుంది. అంటే ఆ యొక్క అవతారంలో అలా మనకి హనుమ వాయుదేవుడి నుంచి వచ్చారని చెప్పేసి ఆ వేగం అది అంత ఉంది, కానీ నిజానికి ఆయన యొక్క అంశ శివజీ యొక్క తరం నుంచి వస్తుంది, శివజీ నుంచి వచ్చిన అంశ. ఎందుకంటే శివజీకి కృష్ణ అంటే అమితమైనటువంటి భక్తి, నా ప్రేమ భక్తి. భక్తి ఎట్లా అంటే, ఎక్కడ కృష్ణుడు ఎక్కడెక్కడ ఉంటాడు అక్కడక్కడ శివజీ ఉంటారు. మనకి ఒక శ్లోకం ఉంది కదా, శివస్థ హృదయం విష్ణు, విష్ణుస్థ హృదయం శివ. సో దాని డిఫరెన్సియేషన్ మనకి ఇప్పుడు తెలియదు. మనం భక్తిలో చాలా ముందుకు వెళ్ళినప్పుడు కానీ వారి మధ్యలో ఉన్నటువంటి తారతమ్యం ఏంటో అసలు ఏంటో మనకు తెలియదు. అక్కడక్కడ శివజీ తన యొక్క ప్రతిరూపమే కదా, తను కూడా తన యొక్క ప్రతిరూపాన్ని శివజీ లాగా ప్రకటించుకున్నారు. సో కాబట్టి శివజీ పరమ వైష్ణవ్. అండ్ వైష్ణవానం యథా శంభో అని కూడా శాస్త్రంలో ఉంది. వైష్ణవులకెల్లా మొట్టమొదటి గొప్ప వైష్ణవుడు అనమాట, మొదటి వరుసలో మొదటి గొప్ప వైష్ణవుడు. అలా శివజీ తన హనుమాన్ కూడా విన్నారు. ఇంకొకరు కూడా విన్నారు, ఆ కొండ పైన ఉంటారు. అక్కడ ఒక కొండ ఉంటుంది యుద్ధ భూమి దగ్గర. ఆ కొండ మీద
శిరస్సు ఉండదు, బాడీ ఉండదు. ఆయనకి కూడా అవకాశం వచ్చింది. ఆయన కూడా భగవంతుడి యొక్క భక్తుడే. సో ఆయనకి కూడా, ఎందుకంటే భగవంతుడి భక్తుడు కాబట్టి ఈజ్ భగవాన్ భక్త. సో ఇలా 6గురికి భగవద్గీతని లైవ్ గా వినే అవకాశంని భగవంతుడు కల్పించారు వాళ్ళ స్కృతి ప్రకారం. కానీ మనం వినాలంటే మనకి నిద్ర వస్తుంది ఇక్కడ. ఎందుకు? మాయా మాయా సుకృతి లేదు. ఇట్ ఈస్ నిజం. ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే 6గురు మాత్రమే లైవ్ ఎందుకు విన్నారు అంటే ఆ 6గురికి భగవంతుడు కాన్షియస్నెస్, స్పృహ కల్పించి ఉన్నారు. కాన్షియస్నెస్ అంటే ఇంగ్లీష్ లో స్పృహ, తెలుగులో స్పృహ ఉండడం. మనం భగవంతుడి వింటున్నప్పుడు మరీ నిద్ర వస్తుంది, ఎందుకో తెలియదు అని అనుకుంటాం. ఎందుకు? మరి మనం ఏదైనా చదువుతున్నప్పుడు కూడా నిద్ర వస్తుంది. దీనికి బ్రెయిన్ కి భారమైంది ఏదో అదేనికి బ్రెయిన్ లో నిద్రపోతుంది. దాంట్లో లైట్ లేవు అనమాట బ్రెయిన్ లో. సో అప్పుడు ఇది కూడా జ్ఞానం అలాంటి. అది ఆధ్యాత్మిక జ్ఞానం అయితే అది 1000 వాట్స్ బల్బుతో సమానంగా వెలుగుతుందని అది తగ్గిపోతుంది అనమాట. అందుకనే సో ఇక్కడ మనకి ధృతరాష్ట్రుడు సంజయుని అడిగినప్పుడు, సంజయుడు చెప్తున్నప్పుడు, అప్పుడు యుద్ధం మరి ఎందుకు వచ్చింది? వెనకకి పోదాం ఒక్కసారి, వెనకాల ఫ్లాష్ బ్యాక్, మళ్ళీ వెనకాలకు పోదాం. సంజయుడు పాండవరాజు ధృతరాష్ట్రుడు పోయిండ్రు, వెనక ఫ్లాష్ బ్యాక్ పోయింది, వెనకకు పోయింది. పోతూ ఉంటే యుద్ధం ఎందుకు స్టార్ట్ అయిందో చూద్దాం, సైన్యం ఎందుకు ఎలా వచ్చిందో కూడా చూద్దాం. అయితే యుద్ధం చేయడానికి ముందు అవునా సైన్యం కావాలి. సైన్యం ఎందుకు యుద్ధం వచ్చింది అని అంటే మీకేం తెలుసు యుద్ధం ఎందుకు వచ్చిందని? అసలు యుద్ధం ఎందుకు వచ్చింది మనం ఫ్లాష్ బ్యాక్ లోకి మెల్లగా ఈ వీక్ జస్ట్ కంక్లూడ్ గా చెప్తాను. నెక్స్ట్ వీక్ మనం మంచిగా దాని గురించి, వారి యొక్క వంశం ఏంటి, కురు వంశం ఏంటి, దాని గురించి మాట్లాడతాం. నిజానికి కురువంశం కిందికే వస్తారు. పాండవులు కానీ కౌరవులు కానీ వీళ్ళదొక పెద్ద వంశం, అవునా, పెద్ద కురువంశం. యాక్చువల్లీ ఆ కురువంశానికి మూలం ఎవరు? కురువంశం. అసలు ఈ కురువంశం గాని ఈ యుద్ధం గాని ఇవన్నీ మహాభారతమే లేకపోతుండే, ఒక పర్సన్ లేకపోతే. ధృతరాష్ట్ర. ఓకే, ఇంకా భీష్మ. వెరీ గుడ్. భీష్ముడు లేకపోతే, భీష్మ పితామహ లేకపోతే అసలు ఏమంటారు కురువంశమే లేదు. ఒకవేళ భీష్ముడు పెళ్లి చేసుకుంటే ఏమైతుంది? భీష్ముడు బ్రహ్మచారి. ఎందుకు బ్రహ్మచారి? పూర్వము అంటే దేవలోకంలో మనకి గంధర్వులు, యక్షులు, కిన్నెరులు అలా ఉంటారన్నమాట. అందులో వసువులు అని కూడా ఉంటారు, సేమ్ వాళ్ళలాగా వసువులు అని ఉంటారు. ఒకసారి 8 మంది వసువులు భూమి మీదకి వస్తారు. ఎంతమంది? 8 మంది. ఎవరు? వసువులు. వాళ్ళు 8 మంది వసువులు కిందికి వస్తారు. ఆశ్రమానిలో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గోవుని చూస్తారు, సురభి. ఏ గోవు అది? ఆ గోవుని చూసి బాగా ఇష్టపడతారు. అరే దీన్ని మనం ఎట్లయినా దేవలోకం తీసుకుపోదాం అని చెప్పేసి అందరు 8 మంది దాన్ని దొంగలించడానికి ప్రయత్నం చేస్తారు. దొంగలించడానికి అంటే తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తారు. అది రాదు. సడన్ గా గురువు వచ్చేస్తారు. వచ్చేసరికి ఆ 7 తొందరగా వెళ్ళిపోతారు. ఒక్కరు మిగిలిపోతారు. ఒకటి ఆయన అష్టవసు, 8వ వసు అన్నమాట. ఆయన దొరికిపోతారు. వశిష్ఠుడు దొరికిపోయి, సో మీరు ఈ తప్పు చేసినందుకు మీ అందరికి శిక్ష ఏంటి? శాపం ఇస్తారు. ముని కాబట్టి శాపం ఇస్తారు. ఏమని ఇస్తారు? మీరు గురువు అనుమతి లేకుండా గోవుని దొంగలించడం, గోవు యొక్క హత్య పాప కిందికి వస్తుంది. కాబట్టి మీ 8 మంది కూడా సాధారణమైన మానవుల్లాగా మీరు జన్మ తీసుకోవాలి అని చెప్తారు. అప్పుడు వాళ్ళు బాధపడతారు, అయ్యో మాకు తెలియకుండా చేసామా. ఎవరు? వశిష్ఠ ముని. ఏం చేస్తారంటే, సరే మీరు అంత ప్రాధాయపడుతున్నారు కదా, కోపంగా ఉన్న వాళ్ళు మన శాంతంగా వచ్చి ఉపాయం కూడా ఇస్తారు. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, గంగకి కూడా, గంగాదేవి కూడా ఒక శాపం ఉంది. అది ఎలానో మళ్ళీ మాట్లాడుకున్నాం. ఆమె కూడా భూమి మీద జన్మించడానికి ఉంది,
సో కాబట్టి మీరు గంగాదేవి కడుపున పుడతారా ఈ 8 మంది. ఓకే, ఈ 8 మంది పుడతారు. అందులో 7 ఎక్కువగా ప్రయత్నం చేయలేదు. 8వ వాడు ఎక్కువ ప్రయత్నం చేశాడు. ఆయనే భీష్ముడు. ఆయన పెద్దేవ్ అని ఉంటుంది నాకు తెలిసి. అయితే ఆయన ఎక్కువ ప్రయత్నం చేశారు కాబట్టి ఆ 7 గంగ కడుపున పుట్టగానే చచ్చిపోతారు, పుట్టగానే చనిపోతారు. ఆ 7 పుట్టిన తర్వాత 8వ వాడు దేవ్, ఆయన మాత్రం ఉండిపోతారు. మీరు కొన్ని రోజులు భూమి మీద ఉండి శిక్ష అనుభవించాల్సి వస్తుంది అని చెప్పి అలా చెప్తారు. ఇది అలానే ఈ 8 మంది ఎలా సంతానం వస్తారంటే, మన శాంతన మహారాజు, అవునా, ఈ కురు వంశంలో శాంతనుడు అనేటువంటి గంగా వేరు, సత్యవతి వేరు, గంగా వేరు. అంతకు ముందు ఈ సత్యవతిని పెళ్లాడడానికి ముందు శాంతన మహారాజు గంగాదేవితో వివాహం అవుతుంది. వివాహం అయినప్పుడు గంగాని చూసి మోహితుడైన శాంతన మహారాజు మొట్టమొదటిగా గంగాదేవిని పెళ్లి చేసుకుంటే ఆమె చెప్తుంది, నేనేం పని చేసినా, నేనేం చర్య చేసినా, ఏం కర్మ చేసినా మీరు నాకు ఎదురు చెప్పొద్దు, అయితే నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటా అని చెప్తుంది. సరే అని చెప్తారు. అలా 7 సంతానం పుడుతుంటే ఆమె నీళ్ళలో వదిలేస్తా ఉంటుంది. పుట్టినాక వెంటనే వదిలేస్తా ఉంటుంది. అదంతా కూడా శాంతనుడు పక్క నుంచి చూస్తాడు. అది ఇదేంటి, పుట్టిన వాళ్ళ పిల్లల్ని అందరినీ అట్లా చంపేస్తుందంటే నదిలో వదిలేస్తుంది అని చెప్పేసి, ఏం అడగొద్దని చెప్పింది కదా, ఒకవేళ అడిగితే నేను వెళ్ళిపోతానని చెప్పింది. అలా ఏమి సప్పుడు చేయడానికి 8వ వాడిని కూడా వదిలేస్తున్నప్పుడు పోయి చేతురుకోటి, ఏమి ఇది, 1, 2, 3, 4, 5, 6, 7 పోయారు, 8వ కూడా నువ్వు పడేస్తున్నావు ఏంటి? కానీ పూర్వం శాపం ఉంది కదా, 8వ వాడు మిగిలిపోతాడని చెప్పి. అలా 8వ వాడు దేవ్ అన్నమాట. ఆ దేవుని చెప్తుంది, సరే నేను ఏం పని చేసినా మీరు ఆపద్దని చెప్పినా మీరు ఆపారు, నేను ఈయన తీసుకొని పోతున్నా అని చెప్పేసి ఆయన తీసుకొని పోతున్నాను, నేను ఈయన్ని పెద్ద చేసిన తర్వాత మీకు అప్పగిస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి శాంతన మహారాజు మళ్ళీ వేటకెళ్తే అక్కడ అద్భుతమైన ఇట్లా సరస్సు ఉంటే దానికి సరస్సుకి ఒక వంతెన కట్టబడి ఉంటుంది అనమాట. అరే, ఇంత అందంగా ఎవరు వంతెనని కట్టారు, అసలు వంతెన ఎవరు నిర్మించారు ఇంత అద్భుతంగా అని చెప్పేసి బాణాలతో. అప్పుడు గంగా అలా ప్రత్యక్షమై, ఇది నీ కుమారుడు దేవ్, ఆయన ఈ యొక్క దీన్ని కట్టారు, ఆయన నేను మీకు చెప్పాను మాట ఇచ్చినట్టు ఆయన సకల శాస్త్రాలని ఆయన అన్ని తయారు చేశాను, సో మీరు ఇప్పుడు మీరు తీసుకుపోవచ్చు. అట్లా దేవుని ఆయన ఇంటికి తీసుకుపోతారు. ఇంటికి తీసుకుపోయిన తర్వాత ఆయనకి యువరాజు, ఇంకా రాజు తర్వాత యువరాజే కాబట్టి అలా స్థానం ఉంటుంది. శివరాజుకి అలా పట్టాభిషేకం చేస్తారు, అలా నడుస్తూ ఉంటుంది. తర్వాత ఈ సీన్ వచ్చింది. ఏ సీను? మళ్ళీ శాంతన మహారాజు వేటకి పోతుంటే ఈ బోయమారి యొక్క కూతురు సత్యవతి, ఎవరు? సత్యవతి. అప్పుడు చూస్తారు, అది ఫ్లాష్ బ్యాక్. ఆ సత్యవతిని చూసి మోహిత అవుతాడు, మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఉంటుంది. పోయి వాళ్ళ నాన్న అడిగితే మీరు పెళ్లి చేస్తాను కానీ ఒక కండిషన్, ఏంటది? నా కూతురికి పుట్టిన వాళ్ళని మాత్రమే మీరు రాజ్యంలో రాజుగా మీరు పట్టాభిషేకం చేయాలి. అర్థమవుతుందా? కన్ఫ్యూజన్ ఉందా? అర్థమవుతుందా? మళ్ళీ క్లారిటీగా చెప్తుంది, నేను స్పీడ్ గా చెప్పేస్తున్నా. దేవవ్రతుడు, రైట్, అదే దేవ్ షార్ట్ లో దేవవ్రతుడు. అయితే ఈ సత్యవతి ఆయన వద్దు అని చెప్పేసి, నాకు భీష్ముడు అంటే దేవవ్రతుడు ఉన్నాడు కదా దేవ్, సో ఆయనకి నేను రాజు చేయాలి అని చెప్పేసి సైలెంట్ గా వెళ్ళిపోతాడు. ఆయనకి అదే గుర్తుకొస్తుంది, వాళ్ళ తండ్రి బాధపడ్డం చూస్తుంటాడు దేవవ్రతుడు, అంటే దేవ్. చూసి ఏమైంది కనుక్కుంటాడు. కనుక్కునేసరికి ఇట్లా మీ నాన్న వేటకెళ్ళాడు, అక్కడ సత్యవతిని చూశారు, ఆయన వాళ్ళ నాన్న కండిషన్ పెట్టారు, ఇట్లా మా ఆమెకు పుట్టిన వాళ్ళనే మీరు రాజుగా చేయాలని చెప్పి. అప్పుడు అది తెలుసుకున్నటువంటి దేవవ్రతుడు దేవ్ ఏం చేస్తారంటే మాట ఇస్తారు. ఆయన అప్పుడు ఆయనకి, ఆ సత్యవతికి వాళ్ళ తండ్రికి ఏమని మాట ఇస్తారంటే, మీరు పెళ్లి చేసుకుంటే మీకు మళ్ళీ సంతానం అవుతారు, అట్లా మీ వంశం ఉంటుంది, ఇంకా మాదే పరిస్థితి అని అన్నప్పుడు అప్పుడు అక్కడ ప్రతిజ్ఞ చేస్తాడు. ఏమని ప్రతిజ్ఞ చేస్తాడు? నేను
పెళ్లి చేసుకోను జీవితాంతం. అక్కడ భీష్మ ప్రతిజ్ఞ అంటే భీష్ముడు కూర్చుంటాడు అనమాట. అంటే బలిష్టమైనటువంటి వాగ్దానం చేసిన వాడు భీష్ముడు అని పేరు వస్తుంది అక్కడి నుంచి. అక్కడ మాటిస్తే నేను ఇంకా పెళ్లి చేసుకోను, మీకేం ప్రాబ్లం రాదు, మీరు హ్యాపీగా వివాహం చేసుకోండి అంటే అప్పుడు భీష్ముడు మళ్ళా వాళ్ళ శాంతనుడు వాళ్ళ నాన్న సత్యవతిని పెళ్లి చేసుకుంటారు. అలా ఒక్కవేళ భీష్ముడు గనక ప్రతిజ్ఞ చేయకపోతే ఏమైతుండే, అది వేరే అయిపోతుండే కథ అంతా. సో భీష్ముడే రాజు అవుతుండే, భీష్ముడు కురువంశాన్ని ఇలా చేయకపోతుండే, ఎవరిది వాళ్ళకి సమానంగా అన్ని వంచిస్తుండే, అంత సుభిక్షంగా ఉంటుండే. కానీ భగవంతుడి యొక్క థింకింగ్ వేరే కదా. సో భగవంతుడి యొక్క ఆలోచన వేరు. దుష్టులని ఏరేయాలనే కదా భగవంతుడి ప్లాన్. ఎవరెవరైతే దుష్ట ఆలోచనలు వాటిని ఏరేయాలనేటువంటిదే భగవంతుడి ప్లాన్. అందుకనే సో భగవంతుడు ధర్మాన్ని స్థాపించడం కోసమే నేను అవతరిస్తానన్నాను కాబట్టి. సో అట్లా కృష్ణుడుకి 16 సంవత్సరాల వరకు బృందావనంలో ఉండి వాళ్ళందరినీ కూడా ఆలించి పాలించి వాళ్ళ ప్రేమలో మునిగిపోయి ఈయన ప్రేమలో అందరినీ ముంచేసి అయిపోయింది. 16 సంవత్సరాల వరకు నేను ఉన్నాను, ఇక్కడ నా పని అయిపోయింది. చెరసాల్లో ఉన్నటువంటి నా తల్లిదండ్రుల్ని విడిపించి, సో ఆయన పోయి కంసుని చంపేసి చెరసాల్లో ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులని జైల్లో నుంచి విడిపించి, సో ఆయన రాజు, దేవకి వసుదేవుడు రాజు కదా, ద్వారకా నగరానికి రాజు ఆయన. సో ఆ ద్వారకా నగరానికి వెళ్తారు. అట్లా కృష్ణుడు అప్పటి నుంచి రాజరికం అనుభవిస్తారనమాట. అప్పటి వరకు లీలలు చేసిన ఆయన ధర్మ సంస్థాపన కొరకు రాజరికం అనుభవిస్తారు. సో కృష్ణుని యొక్క ఆగమనం ద్వారకలో జరుగుతుంది అట్లా, అవునా. సో ఎప్పుడైతే కృష్ణుడు ద్వారకకి వెళ్ళారో, అవునా, సో దేవకి వసుదేవులు ఆనందంగా ఉన్నారు. సో చాలా మందికి డౌట్ వస్తుంది చూడండి, వాళ్ళు మరి స్వయంగా భగవంతుడికి జన్మనిచ్చిన వాళ్ళు అన్ని సంవత్సరాలు జైలు శిక్ష ఎందుకు అనుభవించారండి పూర్వజన్మలో? సో మనం చెప్పుకున్నాం దేవకి వసుదేవులు వాళ్ళు అతిథి కశ్యపుడు లాగా జన్మిస్తారు. సో దాంతో అతిథి కశ్యపుడు సెకండ్ లో జన్మిస్తారు. సో ఇట్లా 3వ జన్మ ఆయన దేవకి వసుదేవులు లాగా వచ్చారు. సో అట్లా కృష్ణుడు వారికి ఎప్పుడైతే ఇది ప్రకటిస్తున్నప్పుడు వారికి ఏముందంటే చింతన, వాళ్ళు జపం చేసి అంటే తపస్సు చేసి వరం కోరుకున్నప్పుడు కేవలం మాకు పుత్రుడిగా మాత్రమే జన్మించు అని ఉంది. సో ఆ దేవికి ఒక ఈ కర్మ ఏంటంటే ఆయన సోదరుని ఎవరైతే కంసుడు ఉన్నారు కదా, ఆయన యొక్క సాంగత్యంలో ఆమె పెరిగింది. చెల్లెని ఎత్తుకున్నాడు ఆయన కంసుడు, ఆయన యొక్క సాంగత్యంలో పెరిగింది. అట్లనే వారి యొక్క రాజ్యంలోనే మన దేవకి దేవి సో చాలా ప్రేమగా పెరిగింది, వాళ్ళు దగ్గరగా ఉండేవాళ్ళు. ఆ యొక్క కారణం చేత కూడా తను జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఇంకా అందులో ఏంటంటే ఇది మన కంసుడి యొక్క ప్రతిజ్ఞ కూడా ఉంది దాంట్లో, అవునా. ఏమని ఉంది అంటే ఇంకా మరణం ఈమె నుంచే వస్తుంది కాబట్టి ఈమెకు వచ్చిన అష్టమ సంతానం నాకు మరణం ప్రసాదిస్తారు కాబట్టి ఆ మరణంని నేను ఇక్కడే అంతం చేస్తాననేటువంటి ఒక పంతం వల్ల కూడా సో ఆయన కంసుడిని చంపాలంటే వాళ్ళు అక్కడ శిక్ష అనుభవించాల్సిందే. ఒకవేళ వాళ్ళు తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే కృష్ణుడు మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. సో కాబట్టి ఎందుకంటే ఎక్కడ మళ్ళీ వాళ్ళు బయటికి వెళ్ళిపోతే మళ్ళా సంతానం వస్తుందో అనే ఉద్దేశంతో వాళ్ళని ఒట్టి పడిసి ఉంచినందుకు సో కంసుడికి ఎన్ని రోజులు వాళ్ళు శిక్ష అనుభవించారో అంత గాఢంగా వాళ్ళ మీద ఆయన కంసుడి మీద ఎక్కువగా ఫోర్స్ అయిందనమాట. 16 సంవత్సరాలు తీసుకుంది దానికోసం. సో ఇంకా కూడా 2-3 కారణాలు ఉన్నాయి, వాటిని మళ్ళీ మనం నిక్షిప్తంగా చెప్పుకుందాం. ఎంతమంది భగవద్గీత విన్నారు? సో వారు ఏ యొక్క అదృష్టం చేత భగవద్గీత విన్నారు? అట్లనే మనకి మహాభారతానికి కురుక్షేత్రానికి అంటే కురు వంశానికి మూల పురుషుడు భీష్ముడని, భీష్ముడి యొక్క తరంగం నేర్చుకున్నాం. పూర్వజన్మలో భీష్ముడు మనకి వసువులుగా భూమి మీదకి వచ్చారు, అవునా. ఆ వసువు 8వ వసువు అష్టవసువే భీష్ముడని నేర్చుకున్నాం. ఆ అష్టవసువుకి 8గురికి శాపం ఉంది, పుట్టి చనిపోతారు వాళ్ళు తొందరగా. కానీ అష్టవసువు ఎక్కువగా సురభిని
ఇబ్బంది పెట్టారు తీసుకుపోవడానికి. అందుకోసమే ఆయన భీష్ముడిగా గంగ కడుపున జన్మ తీసుకోవాల్సి వచ్చింది. దుర్వాసునికి చాలా కోపం ఉంటుంది. వాళ్ళందరూ కలిపి, ఋషులందరూ కలిపి ఒక యజ్ఞం చేస్తున్నారు. ఈ యజ్ఞ ఫలం ఎవరికి ఇవ్వాలి అని ఆలోచన చేస్తున్నారు. ఎవరు? ఋషులందరూ. ఈ यज्ञ फलम किसको देना है? जो अपन यज्ञ कर रहे हैं इसको जो रिजल्ट मिलता किसको देना है? सब लोग बोलते आदिदेव विष्णु है, विष्णु को दो। सब लोग बोलते कोई लोग बोलता है शिव है, शिव जी को दो। नहीं नहीं ब्रह्मा है, ब्रह्मा ने पूरा एक किया है सृष्टि, ब्रह्मा को दो। सब लोग कन्फ्यूजन कर लेता ब्रह्मा विष्णु महेश्वर. అప్పుడు ఇట్లా కాదు, ఎవరు అర్హుడో నిర్ణయించాలి అని చెప్పి అని అనుకుంటారు. అప్పుడు మరి ఎవరిని సెలెక్ట్ చేస్తారు? ఎవరు ఆ క్వాలిఫై ఉంది? దేవదేవులు. వాళ్ళని ఎవరు ఉత్తములో తెలుసుకోవడానికి ఎలా తెలుసాలంటే అప్పుడు దుర్వాస మునిని అలా సెలెక్ట్ చేస్తారు. మీరైతే చేయగలుగుతారని చెప్పేసి అలా పిలిస్తే ఆయన పంపిస్తారు. మీకు తెలుసా స్టోరీ? బ్రహ్మలోకంకి వెళ్తారు. బ్రహ్మ మంచిగా సరస్వతి దేవి వీణ వాయిస్తుంటే ఉస్కా అంత మైకంలో ఉన్నారు. బ్రహ్మదేవ నో యాక్షన్. సో అక్కడ నుంచి ఆయన నువ్వు ఇట్లనా, నేను పిలిస్తే నువ్వు వాళ్ళకవా? కలాస్ నీకు భూమి మీద ఏ గుడి ఉండదు, నీకు పూజ చాలు, కలాస్ జాओ बस बात हो गया. और उसके बाद इधर आया కైలాసం ఆయా శంకర్ జీ డండన్ డండన్ పార్వతి से మంచిగా నాట్యం ఆడుకున్నాడు ఆయన. సో శివజీ శివ నథింగ్. శివజీ కూడా పట్టించుకుంటలేడు. ఇంకా శివికి ఏం శాపం ఇచ్చారు? ఏమైనా ఇచ్చారా? శివికి ఏమైనా శాపం ఇచ్చారా? ఇవ్వలేదు. మన వైకుంఠం వెళ్ళారు. వైకుంఠంలో విష్ణు మంచిగా లక్ష్మీదేవితో అలా మంచిగా రసలీలలో ఉన్నప్పుడు ఆయనతో పోయారు. పోయిన తర్వాత ఆయనను కూడా పిలిచారు. పిలిస్తే కూడా పట్టించుకుంటలేడు. పిలుస్తుంటే స్వామి విష్ణు స్వామి గోవింద పోయి అలా పడుకున్న విష్ణు యొక్క ఛాతి మీద దబేమంత అనేసారు. అంతే. అప్పుడు లక్ష్మీదేవి అలిగి ఇంటికి వెళ్ళిపోయిందా? పుట్టింటికి ఆమె వెళ్ళిపోయింది అక్కడ నుంచి. నేను వెళ్ళిపోతాను, నేను పోతా అది అని పోయింది ఆమె. మాతాజీ పోయింది, అమ్మ పోయిన తర్వాత సరే ఆయన సేవ చేయాలి కదా. దుర్వాసుని ముని ఆయన. అప్పుడు చెప్పి, ముని మీరు చాలా గొప్పవారు, మీరు మమ్మల్ని క్షమించాలి. ఎవరన్నారు మాట? కృష్ణుడు విష్ణువు అంటున్నారు. ఎవరిని? దుర్వాస మునికి చెప్తున్నారు. మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటే మీరు వచ్చింది గమనించలేం, మీరు మునులు, మీరు సాధువులు, మీరు ఋషులు అని చెప్పి సైలెన్స్ చెప్పి ఆయన ఏం చేశారంటే ఆయనకి పాదసేవ చేయాలి, మీరు పాదసేవార్హులు అని చెప్పి అలా కూర్చుండబెట్టి పాదసేవ చేసి 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 సమయం చూసి ఆయనకి అహంకారపు కన్ను ఉంది అరికాల్లో, దాన్ని చపేయమని నొక్కేశారు. ఎవరు? అప్పుడు అహంకారం పోయిన తర్వాత కృష్ణ మీరు నా పాదాలు పట్టుకోవడం ఏంటయా? అవునా? నో నో అని చెప్పేసి అప్పుడు కథ కింద పడి ఇడికెళ్ళి అర్ధక ముగ్గురాకి ఏమేమో చేస్తే అప్పుడు విष्णु కరుణించి ఓకే नो प्रॉब्लम सब लोग करते हैं, सो मिस्टेक तो सब लोग करते हैं, एवरीबॉडी इज नॉट परफेक्ट. सो मनुष्य है जो डेफिनेटली मिस्टेक करता है, मगर जो अपना मिस्टेक है उसको सुधारना है. बोलो तो दानी करेक्ट చేసుకోవాలి. आपको मिस्टेक है तो वो करेक्ट करना है. जो मनुष्य का क्षमा गुण रहना है. सभी लोगों को क्षमा करना अपना మెయిన్ ఇంటెంట్. మానవ యొక్క అవతారం, మానవుని యొక్క లక్షణం ఏమై ఉండాలంటే క్షమాగుణమై ఉండాలి. అది భగవంతుడు మనకి పెట్టారు. అందులో వైష్ణవులకి క్షమాగుణం చాలా ఉంటుంది. సో కాబట్టి భగవంతుడు క్షమించుడు అన్నాడంటే దుర్వాసముని తక్కువ, లేకుంటే భగవంతుడు గొప్ప, లేకుంటే భగవంతుడు తగ్గిపోయాడు అక్కడ కాదు కదా. ఏదైతే అహంకారం ఉందో దుర్వాసునికి అది తగ్గించడానికి ఆయన ఆ సమయం కోసం వెయిట్ చూసి అన్నారు. అట్లనే నేను ఏదైనా క్షమించండి అన్నానంటే అది నా గొప్పతనం కాదు. మీ దాంట్లో ఎవరైనా, నా దాంట్లో అయినా అహంకారపూరితమైనటువంటి భావజాలం ఉంటే సాక్షాత్తు వ్యాసపీఠం అధిరోహించిన నాలాంటి వాళ్ళు ఎవరైనా చెప్తే అది పటాపంచలు అయిపోతాదేమో, ఆ మనసులో ఉండే ఆ కొద్ది ద్వేషం వెళ్ళిపోతాదేమో అనేటువంటి ఉద్దేశంతో క్షమాపణ చెప్పడం తప్ప
తగ్గించడం, నేను తగ్గించుకోవడం కాదు, మిమ్మల్ని తగ్గించడం కాదు, మిమ్మల్ని పెంచడం కోసం. హరే కృష్ణ. ఈ రెండు సైన్యాలు కొట్టుకుంటే యుద్ధం, రెండు పశువులు కొట్టుకుంటే యుద్ధం, గుంపు గుంపు కలిపి కొట్టుకుంటే యుద్ధం అనుకుంటున్నారు. ఆ భౌతిక యుద్ధాన్ని మీరు చూస్తున్నారు అంతే. భగవంతుడు ఏం చెప్తున్నారంటే, మీ మనసులో ప్రతిరోజు ఆలోచన ఇంకొక ఆలోచనతో ఎన్ని యుద్ధాలు చేస్తుంది? ఇది మంచా చెడు అని యుద్ధం చేస్తుందా లేదా? ఇది చెయ్యొచ్చా చేయకూడదని యుద్ధం జరుగుతుందా లేదా? ఇది వేసుకోవచ్చా వేసుకోరాదా అని యుద్ధం జరుగుతుందా లేదా? యుద్ధం ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ యు ఆర్ పర్టికులర్ అండ్ పర్సనల్ అండ్ పర్ఫెక్ట్లీ యు ఆర్ థింకింగ్ దట్ ఇట్స్ హ్యాపెనింగ్. అది ప్రత్యక్షంగా లైవ్ గా జరిగేదాన్ని యుద్ధం అని అనుకోదు. ఇద్దరు మనుషులు ర్యాపిడ్ చేసుకుంటే, కొట్టుకుంటే, రక్తం చిందించుకుంటే, దిస్ ఇస్ నాట్ యుద్ధం. నిజంగా యుద్ధం మనం ప్రతిరోజు చేస్తున్నాం. మన చెడు ఆలోచనలతోటి, మన చెడు సాంగత్యంతో, మన చెడు భావంతో, మన చెడు గుణంతో. భగవంతుడు ఏం చెప్తున్నారంటే, అలాంటి యుద్ధం మీరు చేయొద్దు, చివరికి అదే వస్తుంది. ఇదంతా ఏంటంటే అబ్బా అనిపిస్తుంది. యుద్ధము ఎందుకు చేయాల్సి వస్తుందంటే, చెడు ఆలోచన కోసం యుద్ధం చేయాల్సి వస్తుంది. నాది అనే భావన నశించడం కోసం యుద్ధం చేయాల్సి వస్తుంది. నాది అనే భావన కాదు అనే తెలుసుకోవడానికి యుద్ధం చేయాల్సి వస్తుంది. జీవితం ఒక యుద్ధం. ఎప్పటి వరకు యుద్ధం తెలుసా? ఇది నాది కాదు, ఇది సమస్తము భగవంతుడి ప్రపంచము, అందులో నేను కేవలం కొద్దిసేపు ఉండిపోతాను. ఆ ఉన్న కొద్దిసేపు భగవంతుడి కోసమే నేను ఇక్కడ ఉద్భవించాను. ఆ భగవంతుడిని చపక్ మనం పట్టేసుకొని నేను తిరిగి వెళ్ళిపోవాలని కోసమే ఈ యొక్క యుద్ధం. అది చివరికి తెలుసుకుంటాం, జీవిత యుద్ధం. అవునా? సో ఈ జీవిత యుద్ధము మనమందరం కూడా మరణం వరకు అవకాశం ఉంది మనకి భగవంతుడిని తెలుసుకోవడానికి. యుద్ధంలో ఉన్నవాడికి ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చి ఎవడు పొడుస్తాడో తెలీదు, ఎక్కడి నుంచి మరణం వస్తుందో తెలీదు. మనం కూడా అంతే, మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలీదు. అందుకోసం యుద్ధం ఎందుకు జరిగిందంటే, నాది అనే దానికోసం జరుగుతుంది. మీరు కూడా యుద్ధం చేయాల్సింది. రాత్రి పగలతోటి, పగలు రాత్రితోటి. అవునా? కళ